ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూన్ 12, 13 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం హఠాత్తుగా ఊహించని విధంగా మీ కళ్ళ ముందే నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, ఇలాంటి 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూన్ 12, 13 తేదీల్లో 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశాలు ఉన్నాయి. మీ మనసులో తిరిగేటువంటి ఆలోచనలకు ఇప్పుడు సమాధానం దొరికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచో ఒక విషయంపై నిద్రపోకుండా అహర్నిశలు శ్రమించినటువంటి ఒక విషయం ఈ రోజున మీకు అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతానికి ఈ రోజున మీకు జరిగేటువంటి అవకాశాల్లో ముఖ్యంగా కొంతమంది మిమ్మల్ని చేతకాని వారిలా చూసి ఉంటారు గతంలో. కానీ అవమానాలు కూడా వారి ద్వారా మీరు చాలా రకాలుగా ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా మరొక రకమైనటువంటి అభద్రత భావాన్ని కూడా మీరు అనుభవించి ఉంటారు. అంటే చేతిలో రూపాయి లేక, రూపాయి కూడా నిలకడగా లేని సమయంలో మీ చేతిలో రూపాయి కూడా లేక చాలా రకాలుగా మీ మనసులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రధానంగా కొన్ని సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటూ వచ్చారు. మీ జీవితంలో ఒకే చోట ఆగిపోయినటువంటి ఎన్నో సమస్యలు కూడా ఉండవచ్చు. దేవుడా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎప్పుడు తీరుతాయి, నా ప్రశ్నకు సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి అని మీ మనసులో ఎన్నోసార్లు ప్రశ్నలు వేసుకున్నారు. ఈ సమయంలో మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికేటువంటి శుభ గడియలు కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో ఇప్పుడు ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 2 రోజుల్లో మీ యొక్క స్థిరాస్తికి లేదా ఇల్లు లేదా సొంత వాహన కళ చాలామందికి అలాగే ఆగిపోయి ఉండవచ్చు. మీలో గత కొంతకాలంగా సొంత ఇల్లు
కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి, లేదంటే ఒక వాహనం కొనుక్కోవాలి అన్న మీ కల అనేది అలాగే ఆగిపోయి ఉండవచ్చు. అయితే చాలా రోజులుగా మీరు ఏంటంటే సొంత ఇల్లు కొనుక్కోవటానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో అటువంటి ఒక పెద్ద కళ, ఒక పెద్ద కోరిక ఈ 2 రోజుల్లో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. సొంత వాహనం కొనాలన్న మీ యొక్క పెద్ద కళ కూడా ఈ 2 రోజుల్లో నెరవేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే మీకు ఉన్న ఆస్తి అమ్ముకోవాలి, లేదంటే వేరే ఎక్కడైనా స్థిరపడాలి అన్న గత కొంతకాలంగా ఏవో కొన్ని సమస్యలు లేదా డాక్యుమెంట్ సమస్యలు ఇలాంటివి మీలో ఉండి ఉంటాయి. అలాంటివి ఈ రోజున అలాంటి సమస్యలు ఈ 2 రోజుల్లో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాల్లో మీరు మీకు అనుకూలంగా ఈ 2 రోజుల్లో అనుకూలమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సొంత ఇల్లు మీకు సొంతమైనట్లు కొన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఒక శుభవార్త కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందికి ఉన్నటువంటి ఒక కళ ఏంటంటే ఒక స్థిరాస్తి కానీ, ఒక ఇల్లు కానీ, సొంత వాహనం కానీ ఇటువంటివి కొనుక్కోవాలనుకునే వారు ఉంటారు కదా. వారికి ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరే దిశగా ఉండబోతుంది. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, లేదంటే అక్కడ చదువుకోవాలనుకున్న వారికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉండవచ్చు మీరు వీసా కోసం. కానీ వీసాలు రిజెక్ట్ అవ్వడం వల్ల ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఈ సమయంలో వాటికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైన మార్పులు రావచ్చు. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలన్న మీ కల నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, మీకు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలన్న మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో కుటుంబంలో శుభకార్యం లేదా సంతానం గురించి ఎదురు చూసేవారికి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇంట్లో ఒక పెద్ద శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది అన్న వారికి కూడా ఒక పాత సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ వల్ల చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో పాత బాకీలు కూడా మీకు వసూలు కావచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఈ 2 రోజుల్లో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ గుర్తింపు మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ 2 రోజుల్లో లభిస్తుంది. ఊహించని విధంగా ఒక శుభవార్త మీకు అందే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా మంచి లాభాలు పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. ఖచ్చితంగా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా మీ యొక్క కళ నెరవేరుతుంది. దానికి సంబంధించి అనువైన స్థలం కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ మధ్య బంధం అనేది మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. మూడో వ్యక్తి కారణంగా కొన్ని అనవసరపు సమస్యలు మీ మధ్య రావచ్చు. ఎవరి మాట వినకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజులు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.